ఈరోజు కోహీర్ మండలం బిగ్వాన్ సబ్ స్టేషన్ కు మేము ఆకస్మిక తనిఖీలో రావడం జరిగింది. గత కొద్ది రోజుల నుంచి కోహీర్ నుంచి రైతులు గౌరవ ఎమ్మెల్యే మాణిక్రావు గారికి నాకు కూడా కొంతమంది ఫోన్ చేసి కోహీర్లో విద్యుత్ సరఫరా బాగాలేదు, రోజుకు 5-6 సార్లు కరెంటు ట్రిప్ అయితా ఉంది, రైతులకు వ్యవసాయానికి కేవలం 12 గంటల కరెంటు మాత్రమే వస్తా ఉంది, ఆ ఇచ్చిన 12 గంటల్లో కూడా 4-5 సార్లు ట్రిప్ కావడం వల్ల రైతాంగం తీవ్రమైన ఇబ్బంది ఎదుర్కొంటున్నారని చెప్పి పత్రికల్లో కూడా వార్తలు వచ్చాయి. రైతులు కూడా మాకు ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. సరే, ఈరోజు మాణిక్రావు గారు, నేను, చింతా ప్రభాకర్ గారు సర్ప్రైజ్ విజిట్ లో బిగ్వాల్ 33/11 kV సబ్ స్టేషన్స్ రావడం జరిగింది. ఇప్పుడే లాగ్ బుక్ చూశాం. 10వ తేదీ కరెంట్ ఎప్పుడు పోయింది అంటే 10వ తేదీ సాయంత్రం 4 గంటలకు 3 ఫేజ్ కరెంట్ తీసేశారు. మళ్ళా 11వ తేదీ ఎప్పుడు వచ్చింది అంటే ఉదయం 3 గంటలకు 3 ఫేజ్ కరెంట్ వచ్చింది. అంటే దాదాపు 11 గంటలు రైతులకు కరెంటు తీసేశారు. ఇది లాగ్ బుక్ రికార్డు, నేను సొంతమే చెప్పట్లేదు, ఈ బుక్ లో ఉన్నదే మాట్లాడుతున్నాను. 10వ తేదీ సాయంత్రం 4 గంటలకు తీసేసి 11వ తేదీ పొద్దున 3 గంటలకు రైతులకు కరెంట్ ఇవ్వడం జరిగింది. 11 గంటల కరెంటు కట్ చేసినారు రైతాంగాన్ని. మరి ఆ మిగతా 13 గంటల్లో చూస్తే ఎల్సీ ఉన్నదంటున్నారు, లైన్ బ్రేక్ అయిందంటున్నారు, ట్రిప్ అయిందంటున్నారు, అట్లా మరొక 5 సార్లు పోతుంది. ఆ ఇచ్చిన 13 గంటల్లో కూడా కనీసం రోజుకు 5 సార్లు ట్రిప్ అవుతాం. దానివల్ల పారిన మడి పారుతుంది, వెనక మడికి నీళ్లు అందని పరిస్థితి ఉన్నదని రైతులు చాలా బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలోనేమో నేను 24 గంటల కరెంట్ ఇస్తున్నా అంటున్నాను. మరి ఎక్కడున్నది 24 గంటలు? లాగ్ బుక్ లో చూస్తే చెప్తున్నది, లాగ్ బుక్ లో రాసింది 13 గంటలు. మధ్యలో ఉన్న ఎల్సీ కావచ్చు, ట్రిప్ అవుట్ కావచ్చు, లైన్ బ్రేక్ కావచ్చు, అవన్నీ తీసేస్తే 12 గంటల కరెంటు కూడా రైతుకు రావడం లేదు. ఆ ఇచ్చిన 12 గంటలకు 4-5 సార్లు రైతాంగానికి ట్రిప్ అయితా ఉంది. మాటల్లో 24 గంటలు, చేతల్లో రైతులకు వస్తున్నది 12 గంటల కరెంటు. రేవంత్ రెడ్డి నీకు రైతులంటే ఎందుకు అంత చిన్న చూపు? ఆనాడు కేసీఆర్ గారి పాలనలో రైతులకు 24 గంటల కరెంట్ వస్తే ఇవాళ కేవలం 12 గంటల కరెంటు మాత్రమే రైతులకు వస్తారు. ఇవాళ నువ్వు రైతులకు ఏం చేసినావు? రైతులకు రైతు బంధు ఎగ్గొట్టినావు, పంటల బీమా ఎగ్గొట్టినావు, ఆత్మీయ భరోసా ఎగ్గొట్టినావు, బోనస్ పోయిన యాసంగికి బోనస్ ఎగ్గొట్టినావు, రైతులకు ఎరువులు సక్కగిస్తలేవు, రైతులకు కరెంటు సరిగ్గా ఇస్తలేవు. నువ్వు ఇలా రైతులను ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తున్నావు? రైతులంటే నీకు ఎందుకు అంత కోపం? రైతుల మీద ఎందుకు పగబడుతున్నావు అని అడుగుతా ఉన్నా. ఇవాళ స్పష్టంగా దిగ్వాల్ సబ్ స్టేషన్ లో చూస్తే రైతులకు 12 గంటల కరెంటు మాత్రమే వస్తున్నది. కరెంటు చూస్తే 12 గంటలు. యాసంగికి ఇప్పటిదాకా రైతు బంధు పడలేదు, పోయిన యాసంగి పంటల బోనస్ రాలేదు, వడగళ్ల వానకు సంబంధించి గత 2 సంవత్సరాలుగా రైతులకు 1 రూపాయి కూడా రాలేదు. రైతుల మీద రేవంత్ రెడ్డి చిన్న చూపు చూస్తున్నాడు. రైతులంటే పగబడతా ఉన్నాడు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు విద్యుత్ శాఖ మంత్రిగా శాసనసభలో 24 గంటల కరెంట్ ఇస్తున్నామని చెప్పడం కాదు. ఇవాళ నేను దిగ్వాల్ సబ్ స్టేషన్ లో ఉండి మా గౌరవ ఎమ్మెల్యేలతో కలిసి మాట్లాడుతా ఉన్నా, రైతులకు వస్తున్నది 12 గంటల కరెంట్. ఇంకా బాధ కలిగే అంశం ఏంటంటే కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు ఆ రోజు కేసీఆర్ గారు ఉన్నప్పుడు 4,900 రూపాయల డీడీ కడితే వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇచ్చేవాళ్ళు. ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చినాక డబుల్ చేసిండు, 9,700 చేసిండు డీడీ. డబుల్ ఎందుకు చేసినావు? రైతులకు నువ్వు తగ్గిస్తావా, పెంచుతావా? మాటల్లో రైతు ప్రభుత్వం, చేతల్లో రైతు వ్యతిరేక ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు పెండింగ్ లో ఉన్నాయి. కనెక్షన్లు రిలీజ్ చేయడంలో కూడా ఆలస్యం జరుగుతా ఉంది. స్టోర్ లో మెటీరియల్ లేదు, రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్లకు రైతుల మీదనే భారం పడతా ఉంది. ఇది నిజంగా రైతులకు నేను అడుగుతా ఉన్నా, ఇప్పుడు డిమాండ్ చేస్తా ఉన్నా దిగ్వాల్ నుంచి, రేపటి నుంచి అయినా రైతులకు 24 గంటల కరెంట్ ఇవ్వండి. లేదంటే చెప్పలేసుకొని తప్పైంది, మేము 24 గంటలు ఇయ్యము, 12 గంటలే ఇస్తామని చెప్పండి. చెప్పుడు 24 గంటలు ఏంది, ఇచ్చుడు 12 గంటలు ఏంది అని అడుగుతా ఉన్నా.
నిజంగా 24 గంటలు ఇచ్చేది ఉంటే రేపటి నుంచి రైతులకు 24 గంటల కరెంట్ ఇవ్వాలని నేను ఈరోజు రైతాంగం పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను.